బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. మనము డైలీ చదువుకున్నటువంటి వాక్యం జకరియా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటాం. మనోహరమైన బ్యూటిఫుల్ ఫెస్టివల్స్ చేస్తున్నాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరన్నా అడిగితే చెప్పండి, మేము బ్యూటిఫుల్ ఫెస్టివల్స్లో ఉన్నాం. సో ప్రియ దేవుని బట్టి రోజున ఈ యొక్క ఉపవాసము వలన ఏమి అద్భుతం మనం చూడబోతున్నామో, ఏం అద్భుతం పొందుకోబోతున్నామో ఈరోజు క్లారిటీగా తెలుసుకోబోతూ ఉన్నాం. మనం మార్క్స్ వార్తలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. 9వ అధ్యాయం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండునట్లు సహాయము చేయుమని బిగ్గరగా చెప్పాను. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, మూగ ఆత్మ పట్టినటువంటి, చెవిటి ఆత్మ పట్టినటువంటి, దయ్యం పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఆ వ్యక్తిని గద్దించాడు. మూగవైన చెవిటి దయ్యమా విడిచిపెట్టు అన్నాడు. మూగ ఆత్మ అంటే ఏంటో, చెవిటి ఆత్మ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ రోజున తండ్రి అంటున్నాడు, అద్భుతం జరగటానికి ముందు భయపడతా ఉంటే యేసయ్య అన్నాడు 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట, చాలా అద్భుతమైన మాట చదువుదాం. ఒకటి, నమ్ముట నీ వల్ల గాని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని వాయింపరుస్తా. నీవు నమ్మటం కానీ తెలుసుకుంటే, నీకు నమ్మటం చేతనైతే నువ్వు ఖచ్చితంగా దేవుని అద్భుతాన్ని, దేవుని మహిమను చూస్తావు. అందుకే ఆ తండ్రి అన్నాడు, అయ్యా నాకు నమ్మకమే, కానీ అప్పుడప్పుడు అపనమ్మకం కలుగుతుందయ్యా. నా కొడుకు కింద పడిపోతున్నాడు, నిప్పుల్లో నీళ్ళల్లో పడిపోతున్నాడు, నొరగార్చుకుంటున్నాడు, భయంకర పరిస్థితిలో ఉన్నాడు. వాడిని చూస్తే నాకు అపనమ్మకం కలుగుతుందయ్యా. ఇది చిన్నప్పటి నుంచి ఉందయ్యా, పుట్టినప్పటి నుంచి ఉందయ్యా. ఇది తగ్గుతుందా, స్వస్థపడుతుందా, ఈ రోగం బాగవుతుందా? ఎంతోమంది వైద్యులు చూపించుంటాడు, ఎంతోమందికి చూపించుంటాడు, కానీ తగ్గుతుందా, ఇది స్వస్థపడుతుందా? అయ్యా నాకైతే అప్పుడప్పుడు అపనమ్మకం కలుగుతుందయ్యా. డాక్టర్లు చెప్పినప్పుడు, వైద్యులు చెప్పినప్పుడు, భూత వైద్యులు చెప్పినప్పుడు నాకు అప్పుడప్పుడు అపనమ్మకం కలుగుతుందయ్యా. అయ్యా అని చెప్పేసి నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనము అపనమ్మకపు దయ్యాన్ని, అవిశ్వాసపు దయ్యాన్ని ఈరోజు ముందు మనలోంచి పారగొడితే దేవుని మహిమ గల కార్యాలు మనలో మనం చూడగలుగుతాం. నీ అపనమ్మకాన్ని బట్టి చాలా కార్యాలు చూడలేకపోతున్నాం. ఒకసారి దేవుడు కొరైషిన్ అనే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అంతమంది చాలా అద్భుతాలు చేశాడు, చాలా ఆశ్చర్యకాలు చేశాడు. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు వాళ్ళకు భయంకర అపనమ్మకం కలిగినందువల్ల, వారికి అవిశ్వాసాన్ని బట్టి యేసయ్య అక్కడ ఏ కార్యము చేయలేదంట. కొరైషినా, అయ్యో బెత్సైదా, కొరైషినా నీ దగ్గర ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాను నేను, కానీ నీ అపనమ్మకం పోలేదు, నీ అవిశ్వాసం పోలేదు. ఒకవేళ ఇట్లాంటి కార్యాలు నేను ఎక్కడైనా చేసి ఉంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో చేస్తుంటే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళే అని చెప్పేసి దేవుడు ఆ పట్టణాలు చూసినప్పుడు చాలా దుఃఖపడ్డాడు. అక్కడ ఏం చేయలేకపోయాడని బైబిల్ చెప్తాం. కనుక దేవుడు ఈ రోజున దేవుడు అద్భుతం చేయాలంటే ఒకే ఒక కారణం, నీ విశ్వాసమే దేవుని చేత అద్భుతాలు చేపిస్తుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది నీ జీవితంలో అద్భుతం చూడాలని ఆశపడుతున్నారు? ఒకసారి చేయొద్దండి. నా జీవితంలో అద్భుతం కావాలి, అద్భుతం జరగాలి నా జీవితంలో. ఎంతమంది అనుకుంటున్నారు అద్భుతం జరగాలి నా జీవితంలో? అందరు చెప్పాలి, నా జీవితంలో అద్భుతం జరగాలి. యేసయ్యా అద్భుతం జరగాలయ్యా, అద్భుతం జరగాలయ్యా. జరగాలంటే చెప్పండి, నీలో అపనమ్మకమును ఇమ్మీడియట్గా పారదోలాలి. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఎట్లనే మనలాగా. ఒక దేశంలో వర్షం లేదు, దాదాపుగా 4 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే అందరు అనుకున్నారు, మనమందరం ఈరోజు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఏలియా పర్వతం మీద ప్రార్థన చేసినట్టు మనం కూడా చేద్దాం ప్రార్థన అని చెప్పేసి అందరూ చర్చిలోంచి కొండ మీదకి వెళ్ళారంట. వెళ్ళి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే దిగి వస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే మరి అద్భుతంగా వర్షం రావటం ఆరంభమైంది. వెంటనే అందరు కళ్ళు చూసి నిజంగా వర్షం వస్తుందా, నిజంగా వర్షం వస్తుందని చూస్తున్నారు. ఈ లోపల ఒక అమ్మాయి గొడుగు వేసుకొని పట్టుకొని ఉంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ఈ అందరి ప్రార్థన బట్టి కాదు కానీ నీ విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనను బట్టి ఈరోజు వర్షం వచ్చింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
వర్షం కోసం ప్రార్థన చేయడం మాత్రమే పోలేదు, కానీ వర్షం వస్తుంది ఖచ్చితంగా, నేను తడిసిపోతాను అందుకని గొడుగు తీసుకెళ్తానని చెప్పేసి గొడుగు తీసుకెళ్ళింది. ఆమేన్. సో విశ్వాసం అనేది ఎట్లా ఉంటుందంటే, చూద్దాం ఒకసారి. అది మనకు నేత్రము, అది విశ్వాసపు నేత్రము. విశ్వాసములో మనము కానీ గుడ్డివారం అయి ఉంటే ఏ అద్భుతాలు మనం చూడలేము. చూద్దామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా, ఆమేన్. విశ్వాసం అంటే ఏంటి అసలు అంటే, నువ్వు దేన్ని నిరీక్షిస్తున్నావో? నీ బిడ్డకు వివాహం నిరీక్షిస్తున్నావా? నీ బిడ్డకు ర్యాంకు కోసం చూస్తున్నావా? మంచి ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నావా? గొప్ప సేవ చేయాలని చూస్తున్నావా? లేకపోతే గొప్ప ఉద్యోగంలో స్థిరపడాలని చూస్తున్నావా? నీ కుటుంబం కట్టబడాలనా? నీ వ్యాధి తగ్గిపోవాలనా? నీకున్న రుగ్మతలన్నీ కొట్టివేయబడాలనా? నీవు గొప్ప స్థితిలో ఉండాలనా? ఏం నిరీక్షిస్తున్నావు? ఏం కావాలని చూస్తున్నావు? నేను వచ్చే సంవత్సరం ఇలా ఉండాలి, పై వచ్చే సంవత్సరం ఇలా ఉండాలి, ఏదో నిరీక్షిస్తున్నావు నువ్వు. బైబిల్ చెబుతుంది, నిరీక్షింపబడేటువంటి నిజ స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైతే చూడగలవో అప్పుడు దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. దేవుడి చేత మహిమ గల కార్యాలు చేయించేది ఏంటో నీకు తెలుసా? దేవుడి చేత అద్భుతమైన కార్యాలు చేయించేది ఏంటో నీకు తెలుసా? దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు? ఎవరికి అద్భుతాలు చేస్తాడంటే, ఎవరు దేవుని యొక్క మహిమను చూస్తారు, ఎవరు అదృశ్యమైనటువంటి దేవుని హస్తాన్ని చూస్తారు, వారు మాత్రమే అద్భుతమైన కార్యాలు చూడగలుగుతారు. ఒకసారి ఒక ఆమె గర్భవతి అయింది, కానీ మిస్క్యారీ అయిపోయింది. చాలా బాధపడింది, మిస్క్యారీ బాధపడింది. సరే, తర్వాత వెళ్ళి ప్రార్థన చేయించుకున్న తర్వాత అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, నువ్వు విశ్వసిస్తున్నావా అన్నాడు. అవునయ్యా, విశ్వసిస్తున్నాం. అయితే నీ కళ్ళల్లో ఇప్పుడు నీకు ఎటువంటి బిడ్డ కావాలో చూడు నీ కళ్ళతోటి అన్నా. నువ్వు ప్రెగ్నెంట్ అయినట్టుగా చూడు, నువ్వు ఆ బిడ్డను మోస్తున్నట్టుగా చూడు అని చెప్పాడు. సరే, ఆమె వెళ్ళింది, అనుకుందంట నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద నాకు కొడుకు పుడతాడు, వాడి పేరు శామ్యుయల్ అభిషేక్ అని పెట్టేసిందాన్ని. నాకు కొడుకు పుడతాడు ఖచ్చితంగా, వాడి పేరు శామ్యుయల్ అభిషేక్, నా దేవుడు నాకు ఇస్తాడు అని రోజు దాని మీద చేయి పెట్టి, ప్రభువా నా కుమారుడు పుడతాడు ఖచ్చితంగా, వాడి పేరు శామ్యుయల్ అభిషేక్, నాకు అందమైనటువంటి చక్కని బిడ్డ పుడతాడు, ఆరోగ్యవంతమైన బిడ్డ, కళ్ళలో చూస్తుంది, చక్కని బిడ్డను చూస్తూ ఉంది, శామ్యుయల్ అభిషేక్ వాడి పేరు అని. అందరు పక్కపక్క నవ్వారంట. పిచ్చిదానా, ఇప్పటికి ఎన్నో సంవత్సరం నుంచి బిడ్డలు లేరు, తీరా ఏదో గర్భం వచ్చిందంటే మళ్ళీ పోయింది, ఈసారి వస్తుందని గ్యారంటీ ఏంటి? ఇక లేదు, డాక్టర్లు చెప్పేశారు, ఇంపాసిబుల్ అన్నారు. అంటే ఆమె ఒకటే మాట చెప్పిందంట, డాక్టరి మాట ఆఖరి మాట కాదు, భూమి మీద ఉన్న ఏ మనిషి మాట ఆఖరి మాట కాదు, ఏ ఎక్స్రే ఆఖరి రిపోర్ట్ కాదు, ఏ ఎంఆర్ఐ ఆఖరి రిపోర్ట్ కాదు. ఒక్క రాత్రిలో తల్లకిందులు చేసే దేవుడు మనకున్నాడు. ఇఫ్ యూ బిలీవ్ హిమ్, గాడ్ విల్ అప్సైడ్ డౌన్ ద ఎక్స్రే అప్సైడ్ డౌన్ మార్చగలరు. గాడ్ కెన్ చేంజ్ ఇట్. ఆ దేవుడు ఉన్నాడు నాకు. మనుషుల మాట ఆఖరి మాట కాదు, డాక్టర్ల మాట ఆఖరి మాట కాదు. అందుకే చెబుతాను, దేవుని బిడ్డ, మనం ఆసుపత్రి దగ్గర కూర్చోమంటే రోజులు కూర్చుంటాం, గంటలు కూర్చుంటాం, ఎంత దూరమైనా వెళ్తాం హాస్పిటల్ అంటే. దేవుని సంధి కంటే 3 గంటలు కూర్చోవాలా సిస్టర్? అమ్మో, ఉదయం సాయంత్రం రావాల్సిందేనంటారా? కూర్చోవాల్సిందేనంటారా? ఎస్, ఖచ్చితంగా నీ కన్ను దేవుని మహిమను చూసేదాకా నువ్వు కూర్చోవలసిందే. చెప్పాలి గట్టిగా. దేవుని హస్తము కదిలేది ఎప్పుడు అంటే, నీ కన్ను దేవుని మహిమ గల కార్యాలు చూచినప్పుడే. ఎవరికి తెలియనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, ఎప్పుడు వినని కార్యాలు నీ కోసం చేయబోతున్నాడు, ఎన్నడూ జరగని కార్యాలు నీ ఇంట్లో జరిగించబోతున్నాడు దేవుడు. నువ్వు ఊహలో కూడా ఊహించుండవు, నువ్వు అటువంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. ఒక చీకటి శక్తి, ఒక అవిశ్వాసపు ఆత్మ అది చెప్తుంది, ఇది ఎక్కడ తగ్గుతుంది? తలనొప్పి అయితే పోద్దు, కానీ క్యాన్సర్ పోద్దా, బ్రెయిన్ ట్యూమర్ పోతుందా? నువ్వు నమ్మితే చాలు, దేవుడు నీ కోసం చేయబోతూ ఉన్నాడు. అందుకని నీ కళ్ళు దేవుని మహిమను చూడాలి. హబక్కూకు గారి ప్రవక్త, ఆయనకి పొలాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, అంజూరపు తోటలు ఉన్నాయి, చాలా తోటలు ఉన్నాయి. అయితే ఒక్క సంవత్సరం పంటంతా పోయింది.
పశువులు, శాలలో పశువులు పోయాయి. చదువుదాం ఒకసారి మన హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి చదువుకుంటాం. అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉన్నను, చేలో పైరు పంటకు చేతికి రాకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని పరుస్తా. నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని పరుస్తా. మీరు చెప్పాలి ఇప్పుడు, నా దేవుడు నన్ను ఉన్నత స్థలములో నడిపిస్తాడు, ఉన్నత ఆశీర్వాదం నడిపిస్తాడు, ఉన్నత శిఖరము నిలబెడతాడు. నన్ను సిగ్గుపడనివ్వడు నా దేవుడు. నేను ఆయన నమ్మిన నేను సిగ్గుపడను. ఆమేన్. నా కోసం దేవుడు మంచి రోజులు తీసుకొని రాబోతున్నాడు. ఉన్నత శిఖరాలు నా కోసం చేయబోతున్నాడు. ఉన్నతమైన ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు నా కోసం. ఆమేన్. నీకున్న పలుకుబడిని బట్టో, లేకపోతే నీకున్న చదువుని బట్టో, నీకున్నటువంటి టాలెంట్ని బట్టో కాదు, ఆయన కృపను బట్టే, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయ నేత్రం తెరవబడుటను బట్టి దేవుడు నీ కోసం కార్యం సఫలం చేయబోతూ ఉన్నాడు. అందరూ వచ్చి అంటున్నారు, పలకరిస్తున్నారు, అయ్యో హబక్కూక్, ఇంత పెద్ద భక్తుడివి, ఇంత పెద్ద ప్రవక్తవి, నీకెందుకయ్యా ఇంత పెద్ద కష్టం వచ్చింది, నీకెందుకయ్యా ఇంత పెద్ద నష్టం వచ్చింది, నీకా రావాల్సింది. ఏం దేవుడయ్యా నువ్వు ఆరాధించే దేవుడు, ఏం దేవుడయ్యా నువ్వు స్తుతించే దేవుడు, ఇంత నష్టం తీసుకొచ్చాడు నీకు. అందరూ ఒకవేళ అనాలని వచ్చారు, కానీ హబక్కు కళ్ళు మూసుకు వాళ్ళ ముందు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అంజూరము పూయకున్నాను, ద్రాక్షవనము కాయకున్నాను, దానిమ్మ చెట్లు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా నేను మాత్రం ఆయన ఉన్నత స్థలాలు నిలబడతాను. నేను నా దేవుడు నన్ను ఉన్నతంగా లేవనెత్తుతాడు, ఘనపరుస్తాడు, నన్ను శక్తితో నింపుతాడు నన్ను. హల్లెలూయా. నువ్వు చూస్తున్నటువంటి విశ్వాసపు చూపు నిన్ను గొప్ప కార్యాలు చేయడానికి, నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు చేతిని కదిలించబోతూ ఉన్నది. ఆమేన్. చేసే దేవుడు పక్కనే ఉంటే చేయడం నువ్వు అంటావు. అందుకే జీవితంలో చాలా పోగొట్టుకున్నావు, చాలా కాలాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. మనుషుల చుట్టూ తిరిగి అడిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ గడ్డం పట్టుకొని, అన్నా ఈ చేతులుగా కాళ్ళు అని చెప్పేసి చేతులు పట్టుకొని అలసిపోయావు, వేసారిపోయావు. కానీ ఈరోజు చెబుతున్నా, నేను ఈ రోజున చెబుతున్నా, దేవుడి కాళ్ళు పట్టుకో, ప్రార్థనలో చూడు, కళ్ళు తెరిచి చూడు, నువ్వు ప్రార్థనలో ఆత్మీయత తెరిచి చూడు. ఈరోజు నాకున్న సమస్య తీరిపోవాలని చెప్పేసి దేవుడి కాళ్ళు పట్టుకో. ఆయన ఎవరికి తెలియని రీతిలో ఒక క్రొత్త మెదడులో నీకోసం ఆయన కార్యం సఫలం చేయబోతూ ఉన్నాడు. ఒకసారి మోషే తన దగ్గర ఉన్నటువంటి కొంతమందిని వేగు చూసేటువంటి వాళ్ళని కనాను దేశాన్ని పంపించాడు. నాయనా, దేవుడు మనకు కనాను దేశం ఇస్తానన్నాడు, అది చాలా బ్యూటిఫుల్ ల్యాండ్ అని చెప్పాడు. ఒక్కసారి వెళ్ళి చూసి రాని పొండి, దేవుడు చెప్పమంటున్నాడు అన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే చూసిరా పొండి అని చెప్పాడు. 13వ అధ్యాయంలో వాళ్ళు వెళ్ళారు, చూశారు. చూసిన తర్వాత అక్కడ ఒక కార్యం జరుగుతుంది. చూద్దాం మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల ఎద్దుకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజం నొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, ఏం చెప్పారంటే, నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళితివి. నీవు పంపిన దేశానికి వెళ్ళాము, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి అన్నారు అని చెప్పేసి 28లో అయితే
ఆ దేశములో నివసించే జనులు, నివసించే ప్రజలు బలవంతులు, వారి పట్టణాలు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూసాం మేము. అక్కడ అమలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం నొద్దకు యోర్దాను నది ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుటను. చాలు. సో ఇక్కడ ఏం చెబుతున్నారంటే, వాళ్ళు మోషే పంపించిన చోటుకి వెళ్ళి, నువ్వు చెప్పిన దేశాన్ని చూసాం, వేగు చూసాం, అంతా బాగుంది, మంచిదే. కాకపోతే అక్కడ ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే, ఎటువంటి వాళ్ళు, చాలా బలవంతులు, వాళ్ళ చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళను జయించి మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేమో అన్నారు. ఇక్కడ ఏమంటారంటే, వారి దృష్టికి మేము చాలా చిన్నలాగా ఉన్నాం, మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి కూడా మేము మిడతలాగానే ఉన్నామని చెప్తున్నాం. ఎట్లున్నారంటే వాళ్ళు మాకంటే బలవంతులు, వాళ్ళు మాకంటే శక్తివంతులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామయ్యా అని చెప్తున్నాం. చాలాసార్లు నీ దృష్టికి నువ్వు ఎలా కనపడతావంటే, మిడతలాగా, నేనేం చేస్తానులే, నాకేం బలం ఉందిలే, నువ్వు చాలా చిన్న చూపు చూసుకుంటావు ఎప్పుడు కూడా. కానీ ఈరోజు నిన్ను డైరెక్ట్గా నువ్వు చూసుకోవటం కాదు, కానీ దేవునిలోంచి చూస్తే నీ జీవితంలో అద్భుతం కనపడుతుంది, ఆశ్చర్యకరం కనపడుతుంది. నీ బలాన్ని బట్టో, అందాన్ని బట్టో, టాలెంట్ బట్టో చూసుకుని నువ్వు చాలా చిన్నోడివే. కానీ దేవుని బట్టి చూస్తే నీ అంత గొప్పోడు ప్రపంచం లేడు, గొప్పది ప్రపంచం లేదు. దావీదుని మీరు లిటరల్గా చూస్తే అతని దగ్గర ఏమీ లేదు. సత్తు గిన్నె, చినిగిపోయిన నిక్కరో, చినిగిపోయిన షర్టు, ఆ గొర్రెల వెనకాల పోతూ ఏదో సితార వాయించుకుంటూ పోయేటువంటి ఒక పిచ్చి పిల్లలా ఆయన అలా ఉంటాడు దావీదు లిటరల్గా చూస్తే. కానీ దావీదును దేవునిలోంచి పెట్టి చూసావనుకో, దావీదులో నీకు మహాచక్రవర్తి కనబడతాడు. దావీదులో ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని ఏలేటువంటి ఒక మహాచక్రవర్తి నీకు కనబడతాడు. తిరుగులేని వీరుడు కనబడతాడు. వట్టి చేతులతో సింహాన్ని చీల్చగలిగేటువంటి బలాఢ్యుడు కనబడతాడు. ఎవరు ఓడించినటువంటి గోలియాతును చిన్న రాయితో కొట్టగలిగేంటి ప్రావీణ్యం గలవాడు కనబడతాడు. చప్పుడు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. నువ్వు ఎవరిలోంచి చూడాలి? నిన్ను దేవునిలోంచి చూడాలి. నువ్వు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ కళ్ళతో నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు మిడతవే. కానీ దేవుని కళ్ళల్లోంచి కానీ చూసావంటే, దేవుని చిత్తంలో చూసావంటే, దేవుని ప్లాన్లోంచి చూసావంటే నువ్వు మహాశక్తివే. ఆమేన్. యెఫ్తాను చూస్తే మీకు లిటరల్గా ఎవరు కనపడతారంటే, ఒక వేశ్య కొడుకు కనపడతాడు, ఒక ప్రాఫిటెడ్ సన్ కనపడతాడు, తిరస్కరించబడినటువంటి ఒక వ్యక్తి కనపడతాడు మీకు. యెఫ్తాను చూస్తే ఎవరు కనపడతారు మీకు? యెఫ్తా ఎవరు? ఒక వేశ్య కొడుకు. అందరూ దూషిస్తున్నారు, నువ్వు వేశ్య కొడుకురా, నువ్వు ఆఫ్టర్ ఆల్ రా, మా ఊర్లో ఉండటానికి వీలు లేదురా, నన్ను తండ్రి అని పిలవటానికి వీలు లేదు, నన్ను అన్నాన్ని పిలవటానికి వీలు లేదు, ఛీ నువ్వు పిలిస్తే నా పరువు ఏం కావాలి, నువ్వు పిలిస్తే నా జీవితం ఏం కావాలి, పో అని చెప్పేసి అందరు తరిమేశారు అతన్ని. లిటరల్గా చూస్తే యెఫ్తా ఎలా ఉన్నాడంటే, ఒక త్రోసివేయబడినటువంటి వాడిగా, తృణీకరించబడినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ యెఫ్తాని దేవుని ప్లాన్లోంచి చూస్తే, దేవుని స్కాన్లోంచి చూస్తే అక్కడ న్యాయాధిపతి కనబడుతున్నాడు. చెప్పాలి గట్టిగా. రాజ్యాలు వణికించే వీరుడు కనబడుతున్నాడు అక్కడ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సింహాసనం కూర్చొని 40 సంవత్సరాల తిరుగు లేకుండా ఏలుబడి చేసినటువంటి మహాయోధుడు కనబడతాడు అక్కడ. ఆమేన్. మీరు ఎస్తేరును చూస్తే ఎట్లా కనపడుతుంది మీకు? ఒక అనాథ కనబడుతుంది. ఎవరో పట్టించుకుని ఒక అనాథ, పిచ్చి దానిలాగా ఏదో జడ వేసుకొని ఆ ఇంట్లో పని చేసుకుంటా అటు ఇటు వెళ్తున్నటువంటి ఒక అనాథ కనబడుతుంది. కానీ దేవుని యొక్క స్కాన్లో, ఆ స్కానింగ్ మిషన్లో పెట్టి చూస్తే ఎట్లా కనపడుతుందో తెలుసా మీకు? ఎలా కనపడుతుంది మీకు? మహారాణి, పట్టపు రాణిగా కనపడుతుంది మీకు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేశాన్ని ఒంటి చేతితో రక్షించినటువంటి రక్షకుడు కనపడతాడు ఆమెలో నీకు. ఆమె గొప్ప విశ్వాస వీరురాలుగా కనపడుతుంది నీకు. అంతేకాదు, ఇజ్రాయిలు యొక్క
రాజ్యాంగాన్ని ఆనాటి కాలంలో, అహష్వేరోషు కాలంలో ఇశ్రాయేల్ ఎలా బ్రతకాలి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ హక్కులేంటో రాజ్యాంగాన్ని రాసిపెట్టినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ రచయిత కనబడతాడు మనకు ఆమెలో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున నువ్వు చూడాల్సింది నీ కళ్ళతో నిన్ను కాదు చూడాల్సింది, దేవుని కళ్ళలో నుంచి నిన్ను చూడాలి. ఇప్పుడు అందరూ వద్దంటా నిన్ను నీ భర్తే నిన్ను ప్రేమించలేకపోవచ్చు, నీ భార్య నిన్ను ప్రేమించలేకపోవచ్చు, నువ్వేం డిప్రెషన్ అవ్వాల్సిన అవసరమే లేదు. నీ విలువ తెలియని చాలా మంది నిన్ను త్రోసివేయవచ్చు, నీ విలువ తెలియని నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అనొచ్చు. కానీ నీ విలువ ఎంతో చెప్పండి ఒకరోజు తెలిసే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. ఒకసారి ఒక అబ్బాయికి ఒక వజ్రం దొరికిందంట. వజ్రం గాడిదలు కాసుకునేవాడికి ఒక వజ్రం దొరికింది. వాడు దాన్ని తీసి గాడిద మెడలో వేసాడంట వజ్రాన్ని. వెళ్తా ఒక కిరాణా షాప్కి వెళ్తే, రే ఇదేదో రాయి బాగున్నట్టుంది, నా కాటాలో వేసుకుంటారా, 10 రూపాయలు ఇస్తావా అన్నాడంట. వద్దు నేను ఇవ్వనని వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ముందుకు పోతే, రే ఇదేదో బాగున్నట్టుంది ఇవ్వరా అని ఇంకొక ఆయన అన్నాడు. బంగారం షాప్ ముందు వెళ్తా ఉంటే, రే ఆగు రా, ఇదేందో వచ్చి ఇదేదో ఉందలా బాగుందిరా బంగారం మధ్యలో వేసే రాయిలాగుందిరా, దీన్ని ఇచ్చామంటే నీకు 10,000 ఇస్తారా అన్నాడంట. 10,000 అని మళ్ళీ సర్లే నేను పోతానని మళ్ళీ వెళ్ళిపోయాడు. డైమండ్ షాప్ దగ్గరికి వచ్చి ఆగిన తర్వాత డైమండ్ షాపులో పనిచేసాడు. అందరూ చూస్తున్నారు. ఇట్లా గబ్బా పొరిగెత్తుకొచ్చి ఆ అబ్బాయి చుట్టూ గాడి చుట్టూ తిరిగి, ఈ వజ్రం ఎక్కడిది నీకు చెప్పు, 10 కోట్లు ఇస్తాం ఈ వజ్రాన్ని ఇవ్వు అన్నారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తారు. ఈ వజ్రం మామూలు వజ్రం కాదు, అత్యంత విలువైన వజ్రం, 10 కోట్లు ఇస్తామన్నారు. కూరగాయల అంగటోడికి తెలియదు దాని విలువ ఎంతో, తనకు తెలిసింది కాటా రాయి ఒకటే తెలుసు. నీ విలువ చెప్పమంటే ఏం చెబుతాడు? నువ్వు కూడా చాలామంది నిలబడి వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, వాళ్ళు ఎలా అవమానపరిచారు, వాళ్ళు అలా అవమానపరిచారు అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, వాళ్ళకి నీ విలువ తెలియదు. చెప్తాం గట్టిగా, నీ విలువను చూసే కళ్ళు వాళ్ళకి లేవు. అందుకని ఎవరో ఏదన్నా బాధపడక, ఎప్పుడు కూడా భయపడకు, విశ్వాసంతో దేవుని తట్టు చూడు. అద్భుతమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. తన హస్తాన్ని కదిలించబోతున్నాడు నీ జీవితంలో. నువ్వు నమ్మితే నువ్వే మహత్కార్యం చూడబోతున్నావు నీ జీవితం. శస్త్రం ఏం మాట్లాడుతున్నా, నా కులం ఏంటి, నా గోత్రం ఏంటి, నేనా, మా కులం వాళ్ళు ఎవరు లేరే అక్కడ. గిద్యోను కూడా అలాగే అన్నాడు. ఏంటి నాకు దేవుడు తోడై ఉన్నాడా, నేను పరాక్రమం గల బలాఢ్యున్నా, నాకు తోడై ఉన్న దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడా. అసలు మా కులం ఏంటో నీకు తెలుసా? మనష్య గోత్రం అనే భయంకరమైన చిన్న కులమయ్యానది, నన్నెవరయ్యా హెచ్చిస్తారన్నాడు. కానీ అదే మనష్య గోత్రం నుంచి దేవుడు ఎన్నుకొని, చెప్పండి, గిద్యోను ఏం చేశాడు? దేవుడు న్యాయాధిపతిని చేశాడు, పరాక్రమశాలిగా చేశాడు, యుద్ధ శూరుడుగా మార్చాడు, గొప్ప శిఖరం నిలబెట్టాడు. చెప్పాలి గట్టిగా. నీ కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, నీ పరపతి ఏదైనా అవసరం దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ నమ్మకం కావాలి, నీ నమ్మకము దేవునికి కావాలి. ఇంకెక్కడ 14వ అధ్యాయం 1 నుంచి చదవండి ఒకసారి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సడుక్కొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశం మీదకి, ఈ దేశంలో ఏల తీసుకొని వచ్చాడు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవటం మాకు మేలు కాదా అని వారితో అన్నారు. ఏమంటున్నారు? అయ్యో మేము చచ్చిపోతాం. వాళ్ళు అనాకిలి పెద్దోళ్ళు రా, వాళ్ళు బలవంతులుగా ఉన్నారు అని వీళ్ళు చెప్పేసరికి వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ వీళ్ళు ఏమన్నారు? వాళ్ళు చంపేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, వచ్చేస్తారు, నరికేస్తారు. కొంతమందికి ఇది భయం, కరువు వచ్చేస్తుంది, యుద్ధం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, రాకముందే భయం పెట్టుకొని గజ వణికిపోయి చచ్చిపోతున్నారు అనేక మంది ఈ రోజుల్లో. ఒకసారి ఒక బాటసారి గొడుగు తగిలించుకొని పోతున్నాడంట ఒక ఊరు. చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తున్నాడంట. మిఠాయిలని చేసుకొని అరిసెలో పాకాలని పట్టుకొని తీసుకొని పోతున్నాడు. కాలం గట్టు మీద వెళ్తున్నాడు. ఆ కాలం అవతల పెద్ద కాలం, అది కాలం అవతల ఒక కుక్క బావు 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 అంటా ఉందంట. అంటా ఉంటే ఈయన చూశాడు, ఇట్లా చూసేసేసి ఏం చెప్పాలి తెలియక ఇక్కడ నుంచి చక్క పర్రని చింపేశాడంట, పంచబీసి చింపేశాడంట. అవన్నీ తీసి ఇసిరేసి ఆ కాలంలో పడేసేసాడు.
కూర్చొని ఓ అని ఏడుస్తూ ఉన్నాడు. భయంకరంగా ఏడుస్తున్నాడు. ఆ కుక్క బావు 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 అంటూనే ఉంది. ఏడ్చుకుంటూ కూర్చున్నాడంట. అది పక్కన పడేశాడు, ఇది పక్కన పడేశాడు. పంచెలు జింపుకున్నాడు, సొక్కా జింపుకుని కూర్చొని గాని గౌరు అని గొక్క పెట్టి ఏడుస్తున్నాడు అంట. పక్కన ఇంకొక ఆయన వచ్చాడంట. ఏమయ్యా, ఏమైంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా కుక్క అయ్యా మరుగుతుందయ్యా. మరిగితే ఏమైంది, అది వస్తుందయ్యా, నా పంచె జింపేస్తుందయ్యా, నా సొక్కా జింపేస్తుందయ్యా, నా పాకమంతా తినేస్తుందయ్యా, నా అరిసెలను తినేస్తుందయ్యా, అయ్యా కుక్క వస్తుందయ్యా, కుక్క వస్తుంది, అరుస్తుంది వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే అన్నాడు అంటే కొట్టి, ఒరే పిచ్చోడా, నీకు దానికి మధ్యలో పెద్ద జలపాతం ఉందిరా, అది రావటానికి కుదరదు, అది అరుస్తుంది తప్ప నిన్ను తాకటానికి దానికి శక్తి లేదు, అది రాలేదు అన్నాడంట. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. శత్రువు రావాలంటే నిన్ను దేవుణ్ణి దాటి రావాలి. ఆయనకు నువ్వు కంటి పాపవు. నిన్ను కొట్టాలంటే, నిన్ను చేయాలంటే దేవుణ్ణి దాటుకొని రావాలి. ఆ జలపాతమైనటువంటి, ఆ జీవజలమైనటువంటి దేవుణ్ణి దాటుకొని రావాలి. ఏ కుక్క రావాలన్నా, ఏ పంది రావాలన్నా. ఈ లోపల నువ్వే నీ బట్టలు ఎందుకు చింపేసుకుంటావు? ఈ లోపల నువ్వే ఎందుకు నీ జీవితం నష్టం చేసుకుంటావు? అయిపోద్ది, అది జరుగుద్ది, అది అంతే, ఎట్నే అయిపోద్ది. నాకు తెలుసు సమస్య గురించి తెలిసేమో నీకు, కానీ దేవుడి గురించి తెలుసుకో. దేవుడి గురించి తెలుసా నీకు? 100 కుక్కలు ఏకమై వచ్చినా నిన్ను తాకలేవు, నీ వద్దకు రాలేవు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని ఈ రోజున నీ దేవుడు నిన్ను గొప్ప ఆయుధంగా చేయబోతున్నాడు. దేవునికి ఇస్తానన్న భూమిని ఇవ్వబోతున్నాడు, ఇస్తానన్న ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. 10,000 మంది క్యూలో నిలబడినా సరే 10,000 మందిలో నీకు మాత్రం దాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. ఎస్తేరు కాలంలో 27 రాష్ట్రాల నుంచి వచ్చారు కన్యలు రాజుని పెళ్లి చేసుకోవడానికి. దాదాపు 1,00,000 మంది వచ్చి ఉంటారేమో. 1,00,000 మందిలో ఎస్తేరుని మాత్రమే కోరుకున్నాడు రాజు. ఎస్తేరు విషయం మాత్రమే దయ కలిగింది అతనికి. ఆమెను మాత్రమే పట్టపురాణిగా చేసుకున్నాడు. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అయినా అంత పెద్ద కాంపిటీషన్లో దేవుడు ఎస్తేరు దిక్కులేని బిడ్డను కోరుకున్నాడు. ఎన్నికలేని బిడ్డను కోరుకొని పట్టపురాణిగా కూర్చోబెట్టాడు. చెబుతున్న ఈ రోజున నువ్వెంత దిక్కులేని వ్యక్తివైనా, ఎంత లోకంలో పనికిరాదని పారవేసబడిన వ్యక్తివి అయినా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన స్కానింగ్లో నువ్వు చాలా పెద్దదానివి, చాలా పెద్దోడివి. ఆమేన్. ఆ మధ్య రామ్నగర్ నుంచి ఒక ఆమె వచ్చింది, హార్ట్ అటాక్తో వచ్చింది, హార్ట్ ప్రాబ్లం తోటి వచ్చి, ఓ అక్క, మా తాత హార్ట్ అటాక్తో పోయాడు, మా నాయన హార్ట్ అటాక్తో పోయాడు, మా అన్న కూడా హార్ట్ అటాక్తో పోయాడు, నాకు కూడా గుండెలు అప్పుడప్పుడు నొప్పి, నేను కూడా పోతానేమో. నేను చెప్పాను, నువ్వు యేసు రక్తంతో కడగబడిన తర్వాత, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, బల్లలో చేయి వేస్తున్న ఆయన రక్తం తీసుకున్న తర్వాత, నువ్వు మీ అన్న సంబంధివి కాదు, నీ డిఎన్ఏ మారిపోద్ది. అప్పుడు మీ తాతలాగా నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, మీ ముత్తాతలకు చచ్చిపోవడానికి వీల్లేదు. నీ డిఎన్ఏ మీ కుటుంబంలో వేరైపోయింది. నీ డిఎన్ఏ దేవుని రక్తంతో కలపబడింది. మీ కుటుంబంలో అందరూ ఊడ్చుకొని పోయినా సరే, శాపాల పాలు అయిపోయినా సరే, రోగాల పాలు అయిపోయినా సరే, నీ డిఎన్ఏ యేసు డిఎన్ఏతో కలపబడింది కాబట్టి ఆయనకి ఏ రోగం లేదు, నీకు ఏ రోగం లేదు. ఎంతమంది అయినా కూలిపోవచ్చు. అందుకే దేవుడు అన్నాడు, నీ పక్క 1000 మంది కూలిపోవచ్చు తలకాయ నొప్పితో, వేరింటో మరతో. ఇటు పక్కన క్యాన్సర్తో 10,000 మంది కూలిపోవచ్చు. ఏ అపాయం నీకు మాత్రం రాదు, నీ గుడారము సమీపించదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా బ్రతుకుతావు. అందరం చెబుదాం ఉత్సాహంగా, యేసయ్యా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా. అందరం కూడా ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలు ఏకీభవిస్తూ కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు అపనమ్మకం అనే సైతాను వదిలిపెట్టాలి. ఈ రోజున కళ్ళు మూసుకొని అందరూ చెబుదాం, ఉపవాసం ఉన్నాను తండ్రి, ఈరోజు గద్దిస్తున్నాను నేను. ఆనాడు యేసు చెప్పాడు, నీకు అపనమ్మకం కలగకుండా చూసుకోమని చెప్పాడు. ఈరోజు నాకు అపనమ్మకం రాకూడదు ప్రభువా. నేను నమ్మకస్తురాలినై, నేను నమ్మకంతో బ్రతికే వ్యక్తినై ఉండాలి. నేను నమ్మాలి ప్రభువా. ఇజ్రాయేలు ఆనాడు మేము చచ్చిపోతాం అన్నాడు. అరణ్యంలోనే ఆకులు రాలినట్టుగా రాలిపోయి చచ్చిపోయారు. కానీ మనం బ్రతుకుతాం, స్వాధీనం పరుచుకుంటామని చెప్పినటువంటి యెహోషువ, కాలేబు మాత్రం వృద్ధాప్య కాలం వరకు అక్కడ నడుచుకుంటూ వెళ్ళారు. అద్భుతంగా వారిద్దరు స్వతంత్రించుకున్నారు. ఈరోజు దేవుడు నీ నోటి మాట కొరకు ఎదురు చూస్తున్నాడు, నీ విశ్వాసపు పలుకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందరూ చెబుతాం, నీ పరిస్థితి ఏదైనా సరే, నీ వ్యాధి ఏదైనా సరే, నీ రోదన ఏదైనా సరే, నీ యొక్క జీవితంలో ఏ జరుగుతున్నా సరే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం అందరం, చెబుదాం గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. సాతాను ఎంత చెలరేగినా, పరిస్థితులు ఎంత క్రూరంగా మారినా,
నమ్ముతున్నాను దేవా. అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా, అందరూ నన్ను దోషిగా చూసినా, నేను తక్కువ దాననని, తక్కువ వాడనని, పనికి రాని వాడనని ముద్ర వేసిన, నేను నమ్ముతున్నానయ్యా నీ ప్రణాళికను, నమ్ముతున్నాను. ఐ బిలీవ్. చెబుదామా హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప భవిష్యత్ చూడబోతున్నాను నేను, ఉన్నతమైన భవిష్యత్ చూడబోతున్నాను నేను. నా యొక్క జీవితం అద్భుతంగా మార్చబడబోతున్నది. నా దేవుడికి సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నా కుటుంబం క్రీస్తు అనే బండ మీద కట్టబడబోతున్నది. అద్భుతం జరగబోతున్నది. చెప్పాలి 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 గట్టిగా. చూస్తాను నేను మంచి కార్యం చూడబోతున్నాను. చెప్పాలి గట్టి. అందరు చప్పలు కూడా చెబుదాం. నేను మంచి కార్యం, గొప్ప కార్యం చూడబోతున్నాను. గొప్ప కార్యం చూడబోతున్నాను, 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 చూడబోతున్నాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కూడా చెబుదాం. మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.